ఓం నమో వెంకటేశాయ. సర్వపాప విమోచన, సర్వశాప నిశాతన, గోవింద గోవింద. జనశాప విమోచనాయతే, మమ పాపౌఘ నిశాతనాయతే, భవతాప నివారణాయతే, భువి గోపవపుంధృతే నమః అని బృందావన సమ బృందావన సఖి బృందావనరత బృందావనకవరుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథంలోని 10వ స్కంధంలోని 10, 11 అధ్యాయాల పారాయణ కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రత్యేకంగా చేసుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని సంకల్పవాక్యాలను కూడా చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. పార్వతీ ప్రియ హేరంబ విశ్వవంద్యాఖిలస్తుత పర్వతోపమతామాప్తం విఘ్నం క్షపయ మే ప్రభో. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. భార్గవీ ప్రాణనాథాయ గార్గ సంవీతనామినే మార్గశీర్ష ప్రియాయాస్తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణామృతగుణైరణుసీమదిగ్ధం వ్యాసప్రసూతశుకగోపవరైశ్చ దుగ్ధం సర్వాశనాశమనకామజనైస్తు జగ్ధం క్షీరం శుభం పిబత భాగవతం విదగ్ధం. శ్రీ గురుభ్యో నమః. 10వ అధ్యాయంలో నలకూబర మణిగ్రీవులకి శాపం ఎందుకు వచ్చింది, నారద మహర్షి గారు శాపం ఎందుకు పెట్టవలసి వచ్చింది అనే విషయాన్ని విపులంగా ప్రస్తావన చేశారు. పరీక్షిత్తు అడగగా శ్రీశుకుల వారు దానికి సమాధానం చెప్పారు. ఈ నలకూబర మణిగ్రీవులు ఇద్దరు గంగానదిలో స్నానం చేయవలసిన పవిత్రమైన గంగానదిలో వెళ్ళి ఆటలాడుకుంటూ కనిపించారు నారద మహర్షికి. ఆ ఆటలాడుకుంటూ కనిపించడంలో నారద మహర్షినే పట్టించుకోనంతగా వాళ్ళు మునిగిపోయారు. ఆటలాడుకోవటం కూడా ఏదో మామూలు చిన్నా చితగా ఆటలాడటం కాదు, కొంచెం తప్ప తాగి కొంచెం ఎక్కువ స్థాయిలోనే ఆటలాడుతున్నారు. నోట్లోంచి కూడా మంచి మాటలు రావటం లేదు. పుణ్యక్షేత్రాలలో పవిత్రమైనటువంటి స్థానాలలో తప్ప తాగటము అలాగే తప్పుడు మాటలు మాట్లాడటం లాంటి తప్పుడు పనులు చేస్తున్నారు. అందువల్ల వీళ్ళకి బుద్ధి చెప్పాలి. వీళ్ళ నాన్నగారి స్థాయి చాలా గొప్పది, ఆ స్థాయికి తగ్గట్లుగా వీళ్ళు నడుచుకోవటం లేదు అని చెప్పి, ఆ నడుచుకోవటం లేదు అనే విషయాన్ని వాళ్ళకే వివరంగా నారద మహర్షి గారు చెప్పి, మీరు ఈ తప్పు చేశారు, మీకు ఉన్నది శ్రీమదం అంటే ధనం ఎక్కువైంది అనేటువంటి మదం, ఈ మదంతో మీరు ఈ తప్పులు చేస్తున్నారు, కాబట్టి మిమ్మల్ని అనుగ్రహించడానికి నేను శాపం పెడుతున్నాను అని వివరంగా వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పి, వాళ్ళకంటే కూడా మనలాంటి వాళ్ళకి ఎక్కువ బాగా అర్థమయ్యేటట్లు ఆ విషయాన్ని చెప్పి వాళ్ళిద్దరినీ 2 తెల్ల మద్ది చెట్లలాగా ఉండిపోమని శాపం పెట్టారు. వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడకుండానే, వాళ్ళేమీ శాప విమోచనాన్ని ప్రార్థించకుండానే, నేను మిమ్మల్ని శాపం శపించటానికి నా కోపాన్ని ప్రదర్శించటానికి ఇలా పూనుకోలేదు, మిమ్మల్ని అనుగ్రహించటానికే పూనుకున్నాను. కాబట్టి 100 సంవత్సరాల తర్వాత, దివ్య సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ భూలోకానికి అవతరించినప్పుడు ఆయన యొక్క స్పర్శ తగిలి మీకు శాప విమోక్షణం జరుగుతుంది, దానివల్ల మీకు మంచి జరుగుతుంది అని కూడా చెప్పారు. దానికి తగ్గట్లుగానే వీళ్ళిద్దరూ నలకూబర మణిగ్రీవులిద్దరూ 2 మద్ది చెట్లలాగా పుట్టారు. ఈ తల్లి రోటికి తాడు కట్టేసేసేసరికి శ్రీకృష్ణుడు చిన్నవాడు కాబట్టి, చిన్నపిల్లవాడు కాబట్టి దాన్ని లాక్కుంటూ వచ్చాడు. ఈ చెట్ల మధ్యలోంచి వెళ్ళాడు. రోలు రావట్లేదు తనతో అని చెప్పి రోల్ను గట్టిగా లాగాడు. లాగేసరికి 2 చెట్లు 2 వైపుకి పడిపోయినాయి. పడిపోవడంతో వాళ్ళిద్దరికీ శాప విముక్తి కలిగింది. శాప విముక్తి కలిగిన వెంటనే వాళ్ళిద్దరూ వచ్చారు, వచ్చి దండం పెట్టారు. దండం పెట్టి వివరంగా స్తుతి చేశారు.
నీవు పరమాత్మవి అని మాకు తెలుసు, నీవు ఈశ్వరుడివి అని మాకు తెలుసు, నారద మహర్షి గారు అనుగ్రహించటం వలన నీ దర్శన భాగ్యం మాకు కలిగింది అని చెప్పారు. దాన్ని పరమాత్మ కూడా అంగీకరించి ఇది కేవలం నా భక్తుడు పరమభాగవతుడు లేదా నాతో సమానమైనటువంటి నారద మహర్షి గారు చెప్పిన మాటను నిజం చేయటానికే నేను చేసిన పనిది. కాబట్టి నా భక్తులు చెప్పిన మాట అబద్ధం కాదు, ఆయన చెప్పిన 2 మాటలు నిజమే, మీకు అహంకారం పోవాలి, అలాగే మీకు అనుగ్రహం అనేది కలగాలి, 2 నిజమే, 2 చేయటానికే నేను ఈ పని చేశాను అని వాళ్ళకి వివరంగా చెప్పి జాగ్రత్తగా వెళ్ళిరండి, నా మీద కలిగినటువంటి ఈ భక్తిని కాస్త నిలుపుకోండి అని వాళ్ళిద్దరినీ పంపించేశాడు అనే విషయంతో 10వ అధ్యాయం పూర్తయింది. 11వ అధ్యాయంలో వీళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత, ఈ దివ్య పురుషులిద్దరూ పక్కకి వెళ్ళిపోయిన తర్వాత నందాది మహానుభావులందరూ ఈ చెట్లు పడిపోయిన శబ్దం విని పిడుగు పడిందేమో అని భయపడి అక్కడికి వచ్చి చెట్లు పడిపోయినాయి, పిల్లవాడు ఉన్నాడు, పిల్లవాడి నడుముకి తాడు ఉంది, అలాగే రోటికి కట్టేసి ఉంది, కానీ ఈ చెట్లను పడేసింది ఎవరు అని అక్కడక్కడే వెతికారు. కారణం అక్కడే కనిపిస్తున్నా సరే కారణం కోసం దాని చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఆశ్చర్యంగా చుట్టూ మూగిన పిల్లలు మాత్రం చెప్పారు, ఈ పిల్లవాడి వల్లే చెట్లు 2 పడిపోయినాయని చెప్పారు. అలాగే దివ్య పురుషులు 2 వచ్చారు, ఈయనతో మాట్లాడారు అని కూడా చెప్పినా సరే చాలామంది నమ్మలేదు. కొంతమంది మాత్రమే సందేహించారు. వాళ్ళు కూడా నమ్మలేదు, కానీ కొంతమంది మాత్రమే సందేహించారు. ప్రత్యక్షంగా కనిపిస్తున్నా సరే ఉదాహరణలు అందుకోలేరు. మహత్తుల్ని చూపించినంత మాత్రాన ఆ మహత్తుల్ని సామాన్య జనులు ఎవరు అందుకోలేరు అనటానికి చిహ్నంగా వీళ్ళెవరు ఈ పిల్లవాడి వల్లే ఈ చెట్లు పడిపోయినాయి అనే విషయాన్ని నమ్మలేదు. ఈ లోపల నందుడు నవ్వుకుంటూ వచ్చి తాడు విప్పదీసి పిల్లవాడిని ఇంటికి పంపించేసేసాడు. ఆ తర్వాత దాని గురించి ఎవ్వరూ పెద్దగా ఆలోచించలేదు. బహుశా ఎవరో ఉపనందుడు అనే మహానుభావుడు చెప్పేంత వరకు మళ్ళీ ఎవరూ ఆలోచించలేదు. ఇలా ఈయన బాలక్రీడలను చేస్తూ ఉన్నాడు. ఎవరు ఏం చెప్తే ఆ పని చేయటం అనే పని మీద ఉన్నాడు. పాడమంటే పాడాడు, ఆడమంటే ఆడాడు, చెప్పులు తెమ్మంటే చెప్పులు తెచ్చాడు, పీటలు తెమ్మంటే పీటలు తెచ్చాడు, నుంచోమంటే నుంచున్నాడు, కూర్చోమంటే కూర్చున్నాడు. ఎవరేం చెప్తే అది విని వాళ్ళ మనసుల్ని ఆకర్షించడానికి ఆయన ప్రాధాన్యం ఇచ్చాడు. నిష్కామంగా తన కోసం ఏమైనా ఇవ్వాలి అనే కోరిక కలిగితే ఆ కోరిక కలిగిన వాళ్ళకి, నిష్కామంగా సమర్పించాలి అనే కోరిక కలిగిన వాళ్ళకి అఖండమైన సంపదలను ఇస్తాను అనటానికి చిహ్నంగా 2 చేతులతో ధాన్యం తీసుకెళ్ళి ఆ ధాన్యపు రాశిని కింద పోసేసి నాకు పళ్ళిమ్ము అని పళ్ళు అమ్మే ఆవిడని అడిగాడు. ఆవిడ ముద్దుగా చేతిలో పళ్ళు పెట్టిన వెంటనే ఆవిడ పళ్ళ పుట్ట మొత్తం రత్నాలతో నిండిపోయింది. అలా ఈయన చేశాడు. తల్లి మాత్రం ఈయన మీద ఎనలేని ప్రేమతో ఉంటూ వచ్చింది. ఎంత ప్రేమో లెక్కలేదు తల్లికి. ఆ తల్లికి ఈ పిల్లవాడు తప్ప మిగతా వాళ్ళందరూ పెద్ద పిల్లలు, ఈ పిల్లవాడు మాత్రమే చిన్న పిల్లవాడు. ఈ పిల్లవాడికి ఇంకా చేయవలసింది ఏదో ఉంది, మిగతా పిల్లలందరూ బాగానే ఉన్నారు. ఈ పిల్లవాడు మాత్రమే ఆటలాడుకుంటూ అన్నం తినట్లేదు, మరీ పాలు తాగే పిల్లవాడు. మిగతా పిల్లవాళ్ళు పర్వాలేదు, వాళ్ళ అన్నాలు తినచ్చు ఇంటికెళ్ళి. ఈ పిల్లవాడు మీద మాత్రం మట్టుకొట్టుకుపోతున్నాడు అని ఎప్పటికప్పుడు బాధ. ఈ పిల్లవాడికి ఇంకా అలంకారాలు చేయాలనే బాధ. ఈ పిల్లవాడిని ఇంకా అందంగా ముస్తాబు చేయాలి అనేటువంటి తపన. ఆ తపనతోనే ఆ తల్లి కాలక్షేపం చేసింది. ఆ తల్లి చెప్పిందల్లా ఈయన వింటూ వచ్చాడు. ఏమి చెప్పినా సరే ఆ తల్లి చెప్పిన మాట దవదాటకుండా వచ్చాడు. అయితే ఈ లోపల ఈ గోపులందరూ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో పెద్ద ఒక ఆయన మాట్లాడాడు, ఇక్కడ మనకేమీ సరిగ్గా చిహ్నాలు కనిపించడం లేదు, మన పిల్లలకి మంచి జరుగుతున్నట్లు లేదు. అందులోనూ మనందరికీ ఇష్టమైనటువంటి శ్రీకృష్ణుడికి ప్రాణాపాయాలు చాలా వచ్చినాయి. అందులోనూ ఒక రాక్షసి వల్ల వచ్చింది, తర్వాత ఒక శకటం మీద పడిపోయింది, తర్వాత ఏమో ఈ చెట్ల మధ్యలోంచి వెళ్ళాడు. ఇవన్నీ కూడా బాలేవు. అందువల్ల మనం బృందావనానికి వెళ్ళిపోదాము. మనం ఇప్పుడు బృహద్వనం అనే ప్రాంతంలో ఉన్నాము, ఇక్కడి నుంచి బృందావనానికి వెళదాము. బృందావనానికి వెళ్ళి అక్కడ క్షేమంగా ఉందాము. మీరు ఒప్పుకునేట్టయితే వెంటనే బయలుదేరదాము అని అన్నాడు. ఆ మీటింగ్లో అందరూ సాధు అని చెప్పి దాన్ని ఒప్పుకుని వెంటనే బళ్ళు కట్టి ఆ రాత్రికి రాత్రే బయలుదేరి వచ్చేసారు. బృందావనానికి వచ్చేసారు. బృందావనం మాత్రం ఈ శ్రీకృష్ణుడికి చాలా నచ్చింది, బలరాముడికి కూడా చాలా నచ్చింది. ఎందుకంటే చక్కగా పారే యమునా నది. ఇప్పుడంటే అవి ఇవి కలిపేసి కెమికల్గా దాన్ని పొల్యూట్ చేసేసాం, కానీ అప్పట్లో చాలా స్వచ్ఛంగా చాలా బాగుండే అందమైన నదిగా ఉండేది యమునా నది. మంచి నది, నల్లటి నది.
తెల్లటి ఇవి గనక ఉంటే, తీర ప్రాంతాలు గనక ఉంటే నల్లటి నది ఎంత బాగుంటుందో చెప్పనక్కర్లేదు. అలాంటి నల్లటి అందమైన నది మనం పాడు చేసుకున్నామే కానీ పాపం యమునా నది మాత్రం మంచి నది. ఆ నదీ తీరం ఇది. అది కూడా ఎక్కువ హడావిడిగా పారే ప్రాంతం కాదు, చిన్నగా పారేటువంటి ప్రాంతం. అలాగే చిన్న గుట్ట, గోవర్ధనగిరి, పుణ్యమైన ప్రదేశం, పచ్చిక బయళ్ళు, అంతా ఆటలాడుకోవటానికి కానీ, పశువులు మేత మేయటానికి కానీ, లేదా సేఫ్గా ఉండటానికి కానీ చాలా బాగున్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతాన్ని చూసి బలరామకృష్ణులకి చాలా బాగా నచ్చేసింది. దాంతో వాళ్ళు అక్కడ మళ్ళీ ఆటలు మొదలుపెట్టారు. ఆటలు మొదలుపెట్టడంలో వత్సాసురుడు అనే రాక్షసుడు అడ్డం పడితే ఆ వత్సాసురుడి వెనక 2 కాళ్ళని తోకతో సహా పట్టుకుని ఒక్క తిప్పి లేదా గిరగిరా తిప్పి విసిరేశాడు. విసిరేసరికి ఈ వత్సాసురుడి యొక్క శరీరం వెళ్ళి ఒక వెలగ చెట్టుని తాకితే వెలగ చెట్టు నుంచి పైనుంచి కాయలు గలగలగల కిందకి రాలినాయి. అలా విసిరేశాడు. వత్సాసురుడే కాకుండా బకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు కూడా దాడి చేద్దామని చూశాడు. కృష్ణుడిని మింగేద్దామని చూశాడు. మింగేద్దామని చూస్తే శ్రీకృష్ణుడేమో లోపలికి వెళ్ళిపోయి బకాసురుడి గొంతులో మంట పుట్టించాడు. ఆ మంటని భరించలేక బకాసురుడు వెంటనే ఉమ్మేశాడు శ్రీకృష్ణుడిని. తర్వాత తన ముక్కుతో పొడుద్దాము అని చూశాడు. ఆ బకాసురుడు యొక్క 2 ముక్కుల్ని పట్టుకుని శ్రీకృష్ణుడు నెట్ట నిలువున చీల్చేసి అవతల పారేశాడు. అవతల పారేసి ఏమీ ఎరగనట్టు మామూలుగా ఉన్నాడు. అయ్యో, ఇంత పెద్ద ఆపద నుంచి గట్టెక్కాడే అని పిల్లలందరూ సంతోషపడిపోయి ఆయన్ని కౌగిలించుకుని వెళ్ళి ఆ విషయాన్ని పెద్దవాళ్ళతో చెప్పారు. ఈసారి మాత్రం పెద్దవాళ్ళందరూ కాస్తంత నమ్మారు. అది కూడా ఏ విధంగా నమ్మారు అంటే, ఇతనికి ప్రాణాపాయాలు వస్తున్నాయి కానీ ఇతనికి ప్రాణాపాయం చేద్దాము అనుకునేటువంటి వాళ్ళందరూ ప్రాణాపాయానికి గురవుతున్నారు, వాళ్ళే నష్టపోతున్నారు కానీ ఇతనికి ఏమీ కావటం లేదు అనేంతవరకు నమ్మారు. కాకపోతే కారణాన్ని కొంచెం విచిత్రంగా, కొంచెం బాగానే నమ్మారు. గర్గ మహర్షి ఆ రోజు చెప్పాడు. ఆ గర్గ మహర్షి చెప్పినట్టే నడుస్తోంది అని అనుకున్నా సరే, ఎవరేమనుకున్నా సరే, ఈయన మాత్రం ఒక పారే నదిలాగా అల్లరి మీద అల్లరి చేస్తూనే ఉన్నాడు. తన అల్లర్లతో, తన చేష్టలతో, తన యొక్క క్రియలతో, తన ప్రేమతో మొత్తం ఆ నందగోకులంలో ఉండే వాళ్ళందరి హృదయాలని చూరగొంటూ వాళ్ళందరికీ సంతోషాన్ని కలిగిస్తూ బృందావనంలో హాయిగా నివాసం ఉంటున్నాడు అనేటువంటి అంశం ఈ ఏకాదశ అధ్యాయంలో 11వ అధ్యాయంలో ఉంది. మనం ఈ అంశాలన్నిటినీ జాగ్రత్తగా గమనిస్తే పెద్దవాళ్ల పట్ల మనం పొరపాటును కూడా తప్పులు చేయకూడదు. అలాగే పవిత్ర క్షేత్రాలకు వెళ్ళి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ పిచ్చి పనులు అస్సలు చేయకూడదు. వాటిని పవిత్రంగా ఉంచాలి. అక్కడ పుణ్యాన్ని సాధించేటువంటి ప్రయత్నం అయితే చేసుకోవాలి అనేటువంటి నిర్ణయం ఒకటి తీసుకోవాలి. అదే సమయంలో పరమాత్మ యొక్క ప్రతిక్రియ కూడా మన నుంచి ప్రతిక్రియని ఆశిస్తూ మనం ఆయన వైపు ఆకర్షితులం కావటానికి మనల్ని ఊరిస్తూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి మనసులో ఉంచుకోవాలి. కాబట్టి ఆయన పట్ల ఆకర్షితులం అవ్వటం అనేది మన బాధ్యత. ఆయన ఆకర్షిస్తున్నాడు అనేది కాదు, ఆయన పట్ల ఆకర్షితులం అవ్వటం అనేది మన యొక్క బాధ్యత. ఆ బాధ్యతను మనం నెరవేర్చాలి. నెరవేర్చినప్పుడే మన యొక్క లక్ష్యం, మనం అందుకోవలసినటువంటి లక్ష్యం అనేది మన దగ్గరకు చేరుతుంది అనే విషయాన్ని మనం గట్టిగా గమనించాలి. ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనతో తప్పులేమీ చేయనివ్వకుండా మన మనస్సుల్ని ఆకర్షిస్తూ, అలాగే మన మనసులలో ఆ ఆకర్షణ నిలిచేలా మనల్ని ఉంచమని ఆ బృందావన సఖి బృందావనరత బృందారకవరుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ 2 అధ్యాయాల పారాయణ కార్యక్రమం శ్రద్ధగా చేసుకుందాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే దశమోऽధ్యాయః. రాజోవాచ కథ్యతాం భగవన్నేతత్ తయోః శాపస్య కారణం యత్తద్విగర్హితం కర్మ येन वा देवर्षेस्तमः. श्रीशुक उवाच रुद्रस्यानुचरौ भूत्वा सुदृप्तौ धनदात्मजौ कैलासोपवने रम्ये मन्दाकिन्यां मदोत्कटौ वारुणीं मदिरां पीत्वा मदाघूर्णितलोचनौ स्त्रीजनैरनुगायद्भिः चेरतुः पुष्पिते वने अन्तः प्रविश्य गंगायाम् अम्भोजवनराजिनी
చిక్రీడతుర్యువతిభిః గజా వివకరేణుభిః యదృచ్ఛయా చ దేవర్షిః భగవాంస్తత్ర కౌరవా అపశ్యన్నారదో దేవౌ క్షీబాణౌ సమబుధ్యత తం దృష్ట్వా వ్రీడితా దేవ్యః వివస్త్రాః శాపశంకితాః వాసాంసి పర్యధుశీఘ్రం వివస్త్రౌ నైవ గుహ్యకౌ తౌ దృష్ట్వా మదిరామత్తౌ శ్రీమదాంధౌ సురాత్మజౌ తయోరనుగ్రహార్థాయ శాపం దాస్యన్నిదం నారద ఉవాచ నహ్యన్యో జుషతో జోష్యాన్ బుద్ధిభ్రంశో రజో గుణః శ్రీమదాదాభిజాత్యాదిః యత్ర స్త్రీద్యూతమాసవః హన్యంతే పశవో యత్ర నిర్దయైరజితాత్మభిః మన్యమానైరిమం దేహం అజరామృత్యు నశ్వరం దేవసంజ్ఞితమప్యంతే కృమివిడ్భస్మసంజ్ఞితం భూతధృక్ తత్కృతే స్వార్థం కిం వేద నిరయో యతః దేహః కిమన్నదాతు స్వం నిషేక్తుర్మాతురేవ చ మాతుః పితుర్వా బలినః క్రేతురగ్నేః శునోపి వా ఏవం సాధారణం దేహం అవ్యక్తప్రభవాప్యయం కో విద్వానాత్మసాత్ కృత్వా హంతి జంతూన్ ఋతే సతః అసతః శ్రీమదాంధస్య దారిద్ర్యం పరమం జనం ఆత్మౌపమ్యేన భూతాని దరిద్రః పరమీక్షతే యథా కంటక విద్ధాంగః జంతోర్నేచ్ఛతి తాం వ్యథాం జీవసామ్యంగతో లింగైః న తథా విద్ధ కంటకః దరిద్రో నిరహంస్తంభః ముక్తః సర్వమదైరిహ కృచ్ఛ్రం యదృచ్ఛయాప్నోతి తద్ధి తస్య పరంతపః నిత్యం క్షుత్క్షామదేహస్య దరిద్రస్యాన్నకాంక్షిణః ఇంద్రియాణ్యనుశుష్యంతి హింసాపి వినివర్తతే దరిద్రస్యైవ యుజ్యంతే సాధవః సమదర్శినః సద్భిః క్షిణోతి తంతర్షం తత ఆరాద్విశుద్ధ్యతి సాధూనాం సమచిత్తానాం ముకుందచరణైషిణాం ఉపేక్ష్యైః కింధనస్తంభైః అసద్భిరసదాశ్రయైః తదహం మత్తయోర్మాధ్వ్యా వారుణ్యా శ్రీమదాంధయోః తమోమదం హరిష్యామి స్త్రైణయోరజితాత్మనోః యదిమౌ లోకపాలస్య పుత్రౌ భూత్వా తమః ప్లుతౌ న వివాససమాత్మానం విజానీతః సుదుర్మదౌ అతోర్హతస్థావరతాం స్యాతాం నైవం యథా పునః స్మృతిः స్యాన్మత్ప్రసాదేన తత్రాపి మదనుగ్రహాత్ వాసుదేవస్య సాన్నిధ్యం లబ్ధ్వా దివ్యశరచ్ఛతే వృత్తే స్వర్లోకతాం భూయః లబ్ధభక్తీ భవిష్యతః. శ్రీశుక ఉవాచ ఏవముక్త్వా స దేవర్షిః గతో నారాయణాశ్రమం నలకూబరమణిగ్రీవౌ ఆసతుర్యమలార్జునౌ ఋషేర్భాగవతముఖ్యస్య సత్యం కర్తుం వచో హరిః జగామశనకైస్తత్ర
यत्रास्तां यमलार्जुनौ देवर्षिर्मे प्रियतमः यदिमौ धनदात्मजौ तत्तथा साधयिष्यामि यद्गीतं तन्महात्मना इत्यन्तरेणार्जुनयोः कृष्णस्तु यमयोर्ययौ आत्मनिर्वेशमात्रेण तिर्यग्गतमुलूखलं बालेन निष्कर्षयतान्वगुलूखलं तत् दामोदरेण तरसोत्कलिताङ्घ्रिबन्धौ निष्पेततुः परमविक्रमितातिवेप स्कन्धप्रवालविटपौ कृतचण्डशब्दौ तत्र श्रिया परमया ककुभस्फुरन्तौ सिद्धावुपेत्य कुजयोरिव जातवेदाः कृष्णं प्रणम्य शिरसाखिललोकनाथं बद्धाञ्जलि विरजसा विदमूचतु स्म कृष्ण कृष्ण महायोगिन् त्वमाद्यः पुरुषः परः व्यक्ताव्यक्तमिदं विश्वं रूपं ते ब्राह्मणा विदुः त्वमेकः सर्वभूतानां देहास्वात्मेन्द्रियेश्वरः त्वमेव कालो भगवान् विष्णुरव्यय ईश्वरः त्वं महान् प्रकृतिः सूक्ष्मा रजः सत्त्वतमोमयी त्वमेव पुरुषोऽध्यक्षः सर्वक्षेत्रविकारवित् गृह्यमाणैस्त्वमग्राह्यः विकारैः प्राकृतैर्गुणैः कोन्विहार्हति विज्ञातुं प्राक्सिद्धं गुणसंवृतः तस्मै तुभ्यं भगवते वासुदेवाय वेधसे आत्मद्योतगुणैश्छन्न महिम्ने ब्रह्मणे नमः यस्यावतारा ज्ञायन्ते शरीरेष्वशरीरिणः तैस्तैरतुल्यातिशयैः वीर्यैर्देहिष्वसङ्गतैः स भवान् सर्वलोकस्य भवाय विभवाय च अवतीर्णोऽंशभागेन साम्प्रतं पतिराशिषां नमः परमकल्याण नमः परममङ्गल वासुदेवाय शान्ताय यदूनां पतये नमः अनुजानीहि नौ भूमन् तवानुचरकिङ्करौ दर्शनन्नौ भगवतः ऋषेरासीदनुग्रहात् वाणी गुणानुकथने श्रवणौ कथायां हस्तौ च कर्मसु मनस्तव पादयोर्नः स्मृत्यां शिरस्तव निवास जगत्प्रणामे दृष्टिः सतां दर्शनेस्तु भवत्तनूनाम् श्रीशुक उवाच इत्थं संकीर्तितस्ताभ्यां भगवान् गोकुलेश्वरः दाम्ना चोलूखले बद्धः प्रहसन्नाह गुह्यकौ श्रीभगवानुवाच ज्ञातं मम पुरैवैतत् ऋषिणा करुणात्मना यच्छ्रीमदान्धयोर्वाग्भिः विभ्रंशोऽनुग्रहः कृतः साधूनां समचित्तानां सुतरां मत्कृतात्मनां दर्शनान्नो भवेद्बन्धः पुंसोक्ष्णोः सवितुर्यथा तद्गच्छतं मत्परमौ नलकूबरसादनं सञ्जातो मयि भावो वां ईप्सितः परमो भवः श्रीशुक उवाच इत्युक्तौ तौ परिक्रम्य प्रणम्य च पुनः पुनः बद्धोलूखलमामन्त्र्य जग्मतुर्दिशमुत्तराम् इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां दशमस्कन्धे
పూర్వార్ధే నారదశాపో నామ దశమోऽధ్యాయः। అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఏకాదశోऽధ్యాయः। శ్రీశుక ఉవాచ గోపానందాదయః శ్రుత్వా ద్రుమయోః పతతో రవం తత్రా జగ్ముః కురు శ్రేష్ఠ నిర్ఘాతభయశంకితాః భూమ్యాం నిపతితౌ తత్ర దదృశుర్యమలార్జునౌ బభ్రముస్తద విజ్ఞాయ లక్ష్యం పతనకారణం ఉలూఖలం వికర్షంతం దామ్నా బద్ధం చ బాలకం కస్యేదం కుత ఆశ్చర్యం ఉత్పాత ఇతి కాతరాః బాలా ఊచురనేనేతి తిర్యగ్గతములూఖలం వికర్షతామధ్యగేన పురుషావప్యచక్ష్మహి నతే తదుక్తం జగృహుః న ఘటేతేతి తస్య తత్ బాలస్యోత్పాటనంతర్వోః కేచిత్ సందిగ్ధచేతసః ఉలూఖలం వికర్షంతం దామ్నా బద్ధం స్వమాత్మజం విలోక్యనందః ప్రహసద్వదనో విముమోచః గోపీభిస్తోభితో నృత్యత్ భగవాన్ బాలవత్ క్వచిత్ ఉద్గాయతి క్వచిన్ముగ్ధః తద్వశో దారుయంత్రవత్ బిభర్తి క్వచిదాజ్ఞప్తః పీఠకోన్మానపాదుకం బాహుక్షేపం చ కురుతే స్వానాం చ ప్రీతిమావహన్ దర్శయంస్తద్విదాన్ లోకే ఆత్మనో భృత్యవశ్యతాం వ్రజస్యోవాహ వైహర్షం భగవాన్ బాలచేష్టితైః క్రీణీहि భోః ఫలానీతి శ్రుత్వా సత్వరమచ్యుతః ఫలార్థీ ధాన్యమాదాయ యయౌ సర్వఫలప్రదః ఫలవిక్రయిణీ తస్య చ్యుతధాన్యం కరద్వయం ఫలైరపూరయద్రత్నైః ఫలభాండమపూరి చ సరిత్తీరగతం కృష్ణం భగ్నార్జునమథాహ్వయత్ రామం చ రోహిణీ దేవీ క్రీడంతం బాలకైర్భృశం నోపేయాతాం యదాహూతౌ క్రీడాసంగేన పుత్రకౌ యశోదాం ప్రేషయామాస రోహిణీ పుత్రవత్సలాం క్రీడంతం సా సుతం బాలైః అతివేలం సహాగ్రజం యశోదాజోహవీత్ కృష్ణం పుత్రస్నేహస్నుతస్తనీ కృష్ణ కృష్ణారవిందాక్ష తాత ఏహి స్తనం పిబ అలం విహారైః క్షుత్క్షాంతః క్రీడాశ్రాంతోసి పుత్రక హే రామాగచ్చ తాతాషు సానుజః కులనందన ప్రాతరేవ కృతాహారః తద్భవాన్ భోక్తుమర్హతి ప్రతీక్షతే త్వాం దాశార్హ భోక్ష్యమాణో వ్రజాధిపః ఏహ్యావయోః ప్రియం దేహి స్వగృహాన్యాత బాలకాః ధూళిధూసరితాంగస్త్వం పుత్రమజ్జనమావహ జన్మర్క్షమద్య భవతః విప్రేభ్యో దేహిగాః శుచిః పశ్య పశ్య వయస్యాంస్తే మాతృమృష్టాన్ స్వలంకృతాన్ త్వంచ స్నాతః కృతాహారః విహరస్వస్వలంకృతః ఇత్థం యశోదాతమశేషశేఖరం మత్వా సుతం స్నేహనిబద్ధధీర్నృప హస్తే గృహీత్వా సహ రామమచ్యుతం నీత్వా స్వవాటం కృతవత్యథోదయం గోపవృద్ధా మహోత్పాతాన్ అనుభూయ బృహద్వనే నందాదయః సమాగమ్య
వ్రజకార్యమమంత్రయన్ తత్రోపనందనామాః గోపో జ్ఞానవయోధికః దేశకాలార్థతత్వజ్ఞః ప్రియకృద్రామకృష్ణయోః ఉత్థాతవ్యమితోऽస్మాభిः గోకులస్య హితైషిభిः ఆయాంత్యత్ర మహోత్పాతాః బాలానాన్నాశహేతవః ముక్తః కథంచిద్రాక్షస్య బాలఘ్నియా బాలకో హ్యసౌ హరేరనుగ్రహాన్నూనం అనశ్చోపరినాపతత్ చక్రవాతేన నీతోయం దైత్యేన విపదం వియత్ శిలాయాం పతితస్తత్ర పరిత్రాతః సురేశ్వరైః యన్నమ్రియేతద్రుమయోః అంతరం ప్రాప్య బాలకः అసావన్యతమో వాపి తదప్యచ్యుతరక్షణం యావదౌత్పాతికోరిష్టః వ్రజన్నాభిభవేదితః తావద్బాలానుపాదాయ యాస్యామోऽన్యత్ర సానుగాః వనం వృందావనం నామ పశవ్యన్నవకాననం గోపగోపీగవాం సేవ్యం పుణ్యాద్రితృణవీరుధం తత్తత్రాద్యైవ యాస్యామః శకటాన్యుక్తమాచిరం గోధనాన్యగ్రతో యాంతు భవతాం యది రోచతే తచ్ఛ్రుత్వైకధియో గోపాః సాధు సాధ్వితి వాదినః వ్రజాన్ స్వాన్ స్వాన్ సమాయుజ్య యయూరూఢపరిచ్ఛదాః వృద్ధాన్ బాలాన్ స్త్రియో రాజన్ సర్వోపకరణాని చ అనస్వారోప్య గోపాలాః యత్తా ఆత్తశరాసనాః గోధనాని పురస్కృత్య శృంగాణ్యాపూర్య సర్వతః తూర్యఘోషేణ మహతా యయుః సహ పురోహితాః గోప్యో రూఢరథానూత్ర కుచకుంకుమకాంతయః కృష్ణలీలా జగుః ప్రీతాః నిష్కకంఠ్యః సువాససః తథా యశోదారోహిణ్యౌ ఏకం శకటమాస్థితే రేజతుః కృష్ణరామాభ్యాం తత్కథాశ్రవణోత్సుకే వృందావనం సంప్రవిశ్య సర్వకాలసుఖావహం తత్ర చక్రుర్వ్రజావాసం శకటైరర్ధచంద్రవత్ వృందావనం గోవర్ధనం యమునాపులినాని చ వీక్ష్యాసీదుత్తమా ప్రీతిః రామమాధవయోర్నృప ఏవం వ్రజౌకసాం ప్రీతిం యచ్ఛन्तౌ బాలచేష్టితైః కలవాక్యైః స్వకాలేన వత్సపాలౌ బభూవతుః అవిదూరే వ్రజభువః సహ గోపాలదారకైః చారయామాస తుర్వత్సాన్ నానాక్రీడాపరిచ్ఛదౌ క్వచిద్వాదయతో వేణుం క్షేపణైః క్షిపతః క్వచిత్ క్వచిత్ పాదైః కింకిణీభిః క్వచిత్ కృత్రిమగోవృషైః వృషాయమాణౌ నర్దంతౌ యుయుధాతే పరస్పరం అనుకృత్య ఋతైర్జంతూన్ చేరతుః ప్రాకృతౌ యథా కదాచిద్యమునాతీరే వత్సాంశ్చారయతోస్వకైః వయస్యైః కృష్ణబలయోః జిఘాంసుర్దైత్య ఆగమత్ తం వత్సరూపిణం వీక్ష్య వత్సయూథగతం హరిః దర్శయన్ బలదేవాయ శనైర్ముగ్ధ ఇవాసదత్ గృహీత్వా పరపాదాభ్యాం సహలాంగూలమచ్యుతః భ్రామయిత్వా కపిత్థాగ్రే ప్రాహిణోద్గతజీవితం
सकपित्थैर्महाकायः पात्यमानैः पपातः। तं वीक्ष्य विस्मिता बालाः शशंसुः साधु साध्विति। देवाश्च परिसन्तुष्टाः बभूवुः पुष्पवर्षिणः। तौ वत्सपालकौ भूत्वा सर्वलोकैकपालकौ सप्रातराशौ गोवत्सान् चारयन्तौ विचेरतुः। स्वं स्वं वत्सकुलं सर्वे पाययिष्यन्त एकदा। गत्वा जलाशयाभ्यासं पाययित्वा पपुर्जलं। ते तत्र ददृशुर्बालाः महासत्त्वमवस्थितं। तत्र सुर्वज्रनिर्भिन्नं गिरेः शृङ्गमिवच्युतं। स वै बको नाम महान् असुरो बकरूपधृक्। आगत्य सहसा कृष्णं तीक्ष्णतुण्डोग्रसद्बली। कृष्णं महाबकग्रस्तं दृष्ट्वा रामादयोर्भकाः बभूवुरिन्द्रियाणीव विना प्राणं विचेतसः। तन्तालुमूलं प्रदहन्तमग्निवत् गोपालसूनुं पितरं जगद्गुरोः। चच्छर्दसद्योतिरुषाक्षतं बकः तुण्डेन हन्तुं पुनरभ्यपद्यत। तमापतन्तं स निगृह्य तुण्डयोः दोर्भ्यां बकं कंससखं सतां पतिः। पश्यत्सु बालेषु ददारलीलया मुदावहो वीरणवद्दिवौकसां। तदा बकारिं सुरलोकवासिनः समाकिरन्नन्दनमल्लिकादिभिः। समीडिरे चानकशङ्खसंस्तवैः तद्वीक्ष्य गोपालसुता विसिस्मिरे। मुक्तं बकास्यादुपलभ्य बालकाः रामादयः प्राणमिवेन्द्रियोगणः। स्थानागतं परिरभ्य निर्वृताः प्रणीय वत्सान् व्रजमेत्य तज्जगुः। श्रुत्वा तद्विस्मिता गोपाः गोप्यश्चातिप्रियादृताः प्रेत्यागतमिवौत्सुक्यात् ऐक्षन्ततृषिते क्षणाः। अहो बतास्य बालस्य बहवो मृत्यवो भवन्। अप्यासीद्विप्रियन्तेषां कृतं पूर्वं यतो भयम्। अथाप्यभिभवन्त्येनं नैव ते घोरदर्शनाः। जिघांसयैनमासाद्य नश्यन्त्यग्नौ पतङ्गवत्। अहो ब्रह्मविदां वाचः नासत्याः सन्ति कर्हिचित्। गर्गो यदाह भगवान् अन्वभावि तथैव तत्। इति नन्दादयो गोपाः कृष्णरामकथां मुदा कुर्वन्तो रममाणाश्च नाविन्दन् भववेदनाम्। एवं विहारैः कौमारैः कौमारञ्जहतुर्व्रजे निलायनैः सेतुबन्धैः मर्कटोत्प्लवनादिभिः। इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे वत्सबकवधो नाम एकादशोऽध्यायः। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेमप्रार्थना। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां
శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.